కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నారాయణపుర ప్రాజెక్టుకు ఆల్మట్టి నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాదాపు 55,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో ఈ సీజన్లో నారాయణపుర ప్రాజెక్టు గేట్లను తొలిసారిగా ఎత్తి 3,000 క్యూసెక్లను జూరాలకు విడుదల చేశారు. ఇన్ఫ్లో పెరిగితే వరద నీటి విడుదల పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. అటు నారాయణపుర ప్రాజెక్టు దిగువన ఉన్న నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. సాయిమాధవి, కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి ప్రాజెక్టు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకి ఇన్ఫ్లో కొనసాగుతూ ఉంది. గత 24 గంటలుగా దాదాపుగా 92,736 క్యూసెక్ల ఇన్ఫ్లో ఆల్మట్టి ప్రాజెక్టుకి కొనసాగుతుంది. ఆల్మట్టి ప్రాజెక్టు ప్రస్తుత నీటి విలువ 98.729 టీఎంసీలుగా ఉంది. అయితే పూర్తి స్థాయి నీటి సామర్థ్యము 123.081 టీఎంసీలుగా ఉంది. అయితే ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో నేపథ్యంలో దిగువన ఉన్నటువంటి నారాయణపుర ప్రాజెక్టుకి 65,000 క్యూసెక్లను దిగువన ఉన్నటువంటి నారాయణపుర ప్రాజెక్టుకి అధికారులు వదులుతూ ఉన్నారు. నారాయణపుర ప్రాజెక్టు కూడా దాదాపుగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. దీంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఇప్పటికే నారాయణపుర ప్రాజెక్టు సంబంధించినటువంటి కెనాల్స్ కి పవర్ ప్రొడక్షన్ కోసం వాడుతున్నారు. దీంతో పాటు ఇవాళ తొలిసారిగా ఈ సీజన్ లో నారాయణపుర ప్రాజెక్టు గేట్లు ఎత్తి 3,000 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకి అధికారులు వదులుతున్నారు. గత కొన్ని రోజులుగా జూరాల ప్రాజెక్టుకి ఇన్ఫ్లో కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా నారాయణపుర ప్రాజెక్టు దిగువన కురిసినటువంటి వర్షాలతో జూరాల ప్రాజెక్టుకి ఇన్ఫ్లో కొనసాగుతూ ఉంది గత 20-25 రోజుల నుంచి కూడా. కానీ ఎగువన ఉన్నటువంటి నారాయణపుర ప్రాజెక్టు నుంచి మాత్రం ఇవాళే తొలిసారిగా నారాయణపుర ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు నీటిని వదులుతూ ఉన్నారు. అయితే ఆల్మట్టి ప్రాజెక్టుకి మరింతగా ఇన్ఫ్లో పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకి ఇన్ఫ్లో పెరిగితే దిగువన ఉన్నటువంటి నారాయణపుర ప్రాజెక్టు కూడా వెంటనే నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. దీంతో జూరాలకు కూడా మరింతగా వరద పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నారాయణపుర ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు హెచ్చరించడం జరిగింది. నదిలో ఇన్ఫ్లో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించడం జరిగింది. ఇవాళ ఉదయం 6 గంటలకు ఈ వర్షాకాలం సీజన్ లో తొలిసారి నారాయణపుర ప్రాజెక్టు గేట్లను ఎత్తడం జరిగింది. ఇక జూరాల ప్రాజెక్టుకి గత కొన్ని రోజుల నుంచి కూడా యావరేజ్ గా 1,000-2,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతూ ఉంది. నారాయణపుర ప్రాజెక్టు దిగువన వర్షాలు కురవడంతో ఈ ఇన్ఫ్లో గత కొన్ని రోజులుగా నమోదవుతుంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు ఉన్నటువంటి ఎడమ కాలువ ప్యారలల్ కెనాల్ ద్వారా తాగునీటి అవసరాల కోసం ఇప్పటికే నీటిని విడుదల చేయడం జరుగుతుంది. జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నటువంటి నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్లను ఇప్పటికే అధికారులు ప్రారంభించడం జరిగింది. జూరాల ఆయకట్టు రైతులకు ఇప్పటికే ఎడమకాల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. ఇవాళ మరికొద్ది సేపట్లో రైట్ కెనాల్ ద్వారా కూడా రైతులకు సాగునీటిని విడుదల చేయనున్నారు. అయితే ఈ సీజన్ లో కొంత జూరాల ప్రాజెక్టుకి వరద లేట్ అయిందని చెప్పుకోవచ్చు. గత కొన్నేళ్లుగా కూడా జూన్ మాసం చివరి వరకే జూరాల ప్రాజెక్టుకి వరద నీరు వచ్చేది. కానీ జూలై మాసం 16-17 రోజుల తర్వాత ఈ ఇన్ఫ్లో ఎగువన ఉన్నటువంటి నారాయణపుర ప్రాజెక్టు నుంచి తొలిసారిగా ఇవాళ విడుదల చేయడం జరిగింది. అయితే మరింతగా ఈసారి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని చెప్పుకోవచ్చు కృష్ణా నదిలో. ఎందుకంటే 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే ప్రస్తుతానికి కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు నుండి దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలంటే దాదాపుగా ఒక
2-3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తే తప్ప శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేటటువంటి అవకాశం ఉండదు సాయి మాధవ్. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.